హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. ఎవరైనా ఒక ఇన్వెస్టర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్న అన్ని కంపెనీస్‌ని కంపేర్ చేసి చూస్తారు. అంటే ఏ కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది, ఏ కంపెనీలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి అండ్ ఎందులో ఇన్వెస్ట్ చేయటం వల్ల మంచి రిటర్న్స్ రావచ్చు. ఇలా కంపేర్ చేయాలి అనుకుంటారు. బట్ మార్కెట్‌లో చాలా కంపెనీస్ ఉండటం వల్ల ఈ కంపెనీస్ అన్నిటికి డిఫరెంట్ షేర్ ప్రైజెస్ ఉంటాయి. డిఫరెంట్ మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ షేర్ వాల్యూ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో వీటిలో ఒక కంపెనీని ఇంకో కంపెనీతో కంపేర్ చేయడం కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఈ డిఫికల్టీని ఓవర్కమ్ చేయడానికి కొన్ని వేరియబుల్స్ ని క్రియేట్ చేశారు. సో ఈ వేరియబుల్స్ ని యూజ్ చేసి కంపెనీ పర్ఫార్మెన్స్ ని కంపేర్ చేయొచ్చు. అయితే ఈ వేరియబుల్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ వేరియబుల్ ఏంటి అంటే పిఈ రేషియో. సో ఈ వీడియోలో నేను పిఈ రేషియో అంటే ఏంటి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని యూజ్ చేసి కంపెనీస్ అన్నిటిలో బెస్ట్ కంపెనీ ఏంటి అని ఎలా సెలెక్ట్ చేస్తారు అండ్ ఇవే కాకుండా పిఈ రేషియో వల్ల ఉన్న ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ పిఈ రేషియో అంటే రేషియో బిట్వీన్ కరెంట్ షేర్ ప్రైస్ అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్. అంటే ప్రతి కంపెనీ యొక్క స్టాక్స్ కి ఒక షేర్ ప్రైస్ అనేది ఉంటుంది. ఏదైతే కంపెనీ యొక్క అనాలిసిస్ మనం చెక్ చేయాలి అనుకుంటున్నామో ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ డివైడెడ్ బై లాస్ట్ 1 ఇయర్ లో ఆ కంపెనీకి వచ్చిన ఎర్నింగ్స్ ని ఒక్కో షేర్ కి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో ఆ వాల్యూతో డివైడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ పేరు పిఈ రేషియో. అంటే ఈ టూ వాల్యూస్ ని డివైడ్ చేస్తే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని పిఈ రేషియో అంటాము. సో ఈ పిఈ రేషియోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలాగే దీని అడ్వాంటేజెస్ గురించి చెప్పడానికి అండ్ దీని అప్లికేషన్స్ గురించి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఆ ఎగ్జాంపుల్ తోటి మీకు పిఈ రేషియో గురించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అయితే మార్కెట్లో డిఫరెంట్ కంపెనీస్ ని కంపేర్ చేయడానికి ఈ పిఈ రేషియో అనేది యూజ్ అవుతుంది అని చెప్పాను. సో ఇక్కడ టూ కంపెనీస్ తీసుకుంటున్న ఎక్స్ అండ్ వై అనే కంపెనీస్ ని. సో ఆ ఎక్స్ అండ్ వై కి సంబంధించి కొన్ని ర్యాండమ్ వాల్యూస్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్ నుండి పిఈ రేషియోని ఎలా యూజ్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది అండ్ వై అనే ఒక కంపెనీ ఉంది. ఎక్స్ అనే కంపెనీ యొక్క ప్రెసెంట్ షేర్ వాల్యూ వచ్చేసి 100 రూపీస్ ఉంది అండ్ వై అనే కంపెనీ యొక్క ప్రెసెంట్ షేర్ వాల్యూ వచ్చేసి 75 రూపీస్ ఉంది. సో ఇది షేర్ వాల్యూ అండ్ యాన్యువల్ రిటర్న్స్ వచ్చేసి ఎక్స్ యొక్క యాన్యువల్ రిజల్ట్ అంటే లాస్ట్ 1 ఇయర్ లో ఎక్స్ అనే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ పర్ షేర్ వచ్చేసి 5 రూపీస్ అనుకుందాం. అంటే లాస్ట్ 1 ఇయర్ లో ఎక్స్ అనే ఒక కంపెనీకి వచ్చిన టోటల్ ప్రాఫిట్స్ ని ఆ కంపెనీ యొక్క నెంబర్ ఆఫ్ షేర్స్ తోటి డివైడ్ చేస్తే ఎర్నింగ్స్ పర్ షేర్ వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ ఎంత అంటే 5 అండ్ వై కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ వాల్యూ వచ్చేసి 3 ఉంది అనుకుందాం. సో ఇప్పుడు పిఈ రేషియో ఈ ఎక్స్ వాల్యూకి అలాగే వై వాల్యూకి ఎంత ఉందనేది చూస్తే ఎక్స్ యొక్క షేర్ వాల్యూ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ చేస్తే 20 వస్తుంది. అలాగే వైలో 75 డివైడెడ్ బై 3 చేస్తే 25 వస్తుంది. సో ఈ 20 ఏంటి, 25 ఏంటి, ఈ వాల్యూస్ ని యూజ్ చేసుకొని మనం ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఎలా చెప్తామంటే, ఒకసారి మళ్ళీ మనం ఈ పిఈ రేషియో యొక్క ఫార్ములా తీసుకుంటే కరెంట్ షేర్ ప్రైస్ వాల్యూ డివైడెడ్ బై యాన్యువల్ రిటర్న్స్ పర్ షేర్. అంటే ఒక కంపెనీ యొక్క షేర్ వాల్యూ డివైడెడ్ బై యాన్యువల్ రిజల్ట్ పర్ షేర్. సో దీని నుండి మనకి ఒక కంపెనీకి వచ్చే ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పిఈ రేషియో ఏదైతే మనకు వస్తుందో అది తగ్గుతుంది. అంటే ఎర్నింగ్స్ ఎక్కువ ఉండే కొద్దీ పిఈ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది అండ్ ఎర్నింగ్స్ తక్కువ ఉండే కొద్దీ పిఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే షేర్ వాల్యూని కాన్స్టెంట్ గా ఉంచి మనకి వచ్చే ఎర్నింగ్స్ ని ఇంక్రీజ్ చేస్తే పిఈ వాల్యూ అనేది తగ్గుతుంది అండ్ మనకు వచ్చే ఎర్నింగ్స్ అనేది తగ్గిస్తుంటే పిఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీంతో మనం కంక్లూడ్ చేసేది ఏంటి అంటే తక్కువ పిఈ రేషియో ఉంటే దాంట్లో మనకి రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఎక్కువ పిఈ రేషియో గాని ఉంటే అందులో మనకి రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఈ 20 వాల్యూని మనం ఒకసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే 20 రూపీస్‌ని మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది. సో ఇది దీని మీనింగ్. అంటే 100 రూపీస్ షేర్ వాల్యూ ఉంది అండ్ మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 5 రూపీస్. సో 100 రూపీస్‌కి 5 వస్తే 20 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే 1 రూపీ మనకి ప్రాఫిట్ వస్తుంది. దీన్ని ఇంకోలా చెప్పుకోవాలి అనుకుంటే 1 రూపీ ప్రాఫిట్ కోసం 20 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అర్థం. అయితే ఇక్కడ వై కంపెనీ గురించి చూస్తే 1 రూపీ ప్రాఫిట్ కోసం 25 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఎక్స్ కంపెనీ కంటే వై కంపెనీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎక్స్ కంపెనీలో 20 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది.
అలాగే వై కంపెనీలో రూ. 25 ఇన్వెస్ట్ చేస్తే రూ. 1 వచ్చింది. ఆర్ దీన్ని రివర్స్‌లో చెప్పాలి అంటే రూ. 1 ప్రాఫిట్ కోసం ఎక్స్ కంపెనీలో రూ. 20 ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది. అండ్ రూ. 1 ప్రాఫిట్ కావాలి అనుకుంటే వై కంపెనీలో రూ. 25 ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది. సో దీన్ని బట్టి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ వస్తాయో అర్థమవుతుంది. ఎక్స్ కంపెనీలో మనకి రూ. 5 ఎర్నింగ్స్ వచ్చాయి. సో ఈ 5 వాల్యూ అనేది మనకి పెద్దగా కనిపిస్తుంది. అండ్ వై కంపెనీలో ఓన్లీ రూ. 3 మాత్రమే వచ్చాయి. సో ఇక్కడ మనకి రూ. 5 అనేది పెద్దగా కనిపిస్తుంది. సో ఎక్స్ కంపెనీ బెటర్ అని అనుకుంటాం. బట్ అగైన్ ఇక్కడ మనం షేర్ వాల్యూ చూస్తే ఇక్కడ రూ. 100 ఉంది. అండ్ ఇక్కడ రూ. 75 ఉంది. అంటే రూ. 75కి రూ. 3 ఎర్నింగ్స్ వస్తున్నాయి. అండ్ రూ. 100కి రూ. 5 వస్తున్నాయి. సో ఇందులో ఏది ఎక్కువ, ఏది తక్కువ అనేది తెలుసుకోవడానికి ఈ పీఈ రేషియో అనేది యూజ్ అవుతుంది. సో ఈ రేషియో చేయడం వల్ల మనకి సింపుల్‌గా అర్థమవుతుంది. రూ. 1 ప్రాఫిట్ కోసం ఇక్కడ రూ. 20 ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. అండ్ ఇక్కడ రూ. 1 ప్రాఫిట్ కోసం రూ. 25 ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. సో ఎక్స్ అనే కంపెనీని నేనిక్కడ చూజ్ చేసుకుంటున్నా. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తోటి ఎక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయి. అయితే ఈ పీఈ రేషియో నుండి ఇంకొన్ని పాయింట్స్‌ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ పీఈ రేషియోని బేస్ చేసుకొనే ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ పెర్ఫార్మన్స్ అనేది ఉంటుంది. అదెలా అంటే మార్కెట్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి. 1, 2, 3, 4 ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి రూ. 20 పీఈ రేషియో ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 25 ఉంది. సో ఇలా డిఫరెంట్ వాల్యూస్ తోటి డిఫరెంట్ పీఈ రేషియోస్ ఉన్నాయి. సో వీటిలో మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్ సంపాదించొచ్చు అనేది ఎలా డిసైడ్ అవ్వాలి అంటే, ఫస్ట్ మనం తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తోటి ఎక్కువ ఎర్నింగ్స్ కావాలి అనుకుంటాం. సో పీఈ రేషియో ఎందులో అయితే తక్కువ ఉంటుందో అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పుకున్నాం. సో ఈ 5 డిఫరెంట్ కంపెనీస్‌లో ఎందులో అయితే తక్కువ పీఈ రేషియో ఉందో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ 5 కంపెనీస్‌లో ఈ లాస్ట్ కంపెనీ ఏదైతే ఉందో ఇందులో మనకి తక్కువ వాల్యూ ఉంది. అంటే 15 ఉంది. సో ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటాం. బట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటి అంటే ఒక కంపెనీకి ఎక్కువ పీఈ ఉందంటే దాని మీనింగ్ ఆ కంపెనీ వర్స్ట్ పెర్ఫార్మన్స్ చేసింది అని కాదు. ఎందుకు అంటే పీఈ రేషియో ఫార్ములా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే ఇది రేషియో బిట్వీన్ షేర్ ప్రైస్ అలాగే ఎర్నింగ్స్. కొన్నిసార్లు ఏంటంటే ఒక కంపెనీ మీద ఎక్కువ ట్రస్ట్ ఉండటం వల్ల ఇన్వెస్టర్స్ అంతా అదే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దాని షేర్ ప్రైస్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. దాని ఎర్నింగ్స్ చాలా బాగున్నా, ఆ షేర్ ప్రైస్ అనేది ఎర్నింగ్స్ కంటే చాలా ఎక్కువ రేషియోలో ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఆ కంపెనీ పీఈ రేషియో అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే, ఆ కంపెనీ ఫ్యూచర్‌లో బాగా పెర్ఫార్మ్ చేస్తుందని ఇన్వెస్టర్స్ నమ్ముతున్నారు. సో, ఆ కంపెనీ యొక్క పీఈ రేషియో అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, బ్లైండ్‌గా ఒక కంపెనీ యొక్క పీఈ రేషియో అనేది ఎక్కువుంటే, ఆ కంపెనీ వర్స్ట్ పెర్ఫార్మన్స్ అని తీసుకోవద్దు. అలాగే ఒక కంపెనీ యొక్క పీఈ రేషియో తక్కువుందంటే, ఆ కంపెనీలో మంచి గ్రోత్ ఉంది అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఒక కంపెనీకి మంచి ఎర్నింగ్స్ వచ్చినా, ఫ్యూచర్‌లో దాని పెర్ఫార్మన్స్ మంచిగా ఉండకపోవచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తే, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ రెడీగా ఉండరు. సో, దాని షేర్ ప్రైస్ అనేది తగ్గుతుంది. సో, షేర్ ప్రైస్ అనేది తగ్గడం వల్ల పీఈ రేషియో కూడా తక్కువుంటుంది. అంటే ఎర్నింగ్స్ తక్కువున్నా గానీ, షేర్ ప్రైస్ కూడా తక్కువుండటం వల్ల పీఈ వాల్యూ అనేది తగ్గుతుంది. సో, బ్లైండ్‌గా పీఈ రేషియో అనేది తక్కువుండటం వల్ల ఆ కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేస్తుందని అందులో ఇన్వెస్ట్ చేయొద్దు. సో, పీఈ రేషియో అనేది వన్ ఆఫ్ ద వేరియబుల్. మనం ఒక కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేస్తుందా, చేయట్లేదా అనేది చెక్ చేయడానికి పీఈ రేషియో వన్ ఆఫ్ ద వేరియబుల్ మాత్రమే. ఓన్లీ పీఈ రేషియోని తీసుకొని మనం కంక్లూడ్ చేయడం కుదరదు. దీంతో పాటు దాని ఎర్నింగ్స్‌ని అలాగే షేర్ ప్రైస్‌ని సెపరేట్‌గా చెక్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఓవరాల్‌గా ఈ పీఈ రేషియో వల్ల యూజ్ ఏంటి అంటే, ఏదైనా ఒక సెక్టార్‌ని తీసుకుంటే, ఆ సెక్టార్‌లో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ మధ్య కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో, ఆ కాంపిటీషన్‌ని అర్థం చేసుకొని, ఏ కంపెనీకి మంచి రిజల్ట్స్ ఉన్నాయి, ఏ కంపెనీకి రిజల్ట్స్ లేవు అనేది ఈ పీఈ రేషియోని యూజ్ చేసుకొని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పిన ఈ 5 అనేవి ఫార్మా సెక్టార్‌కి సంబంధించినవి అనుకుందాం. సో, ఈ 5 కంపెనీస్‌లో ఒక్కొక్క కంపెనీకి ఈ వాల్యూస్ ఉన్నప్పుడు, మనం ఏ కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేసిందనేది తీసుకోవచ్చు. అయితే ఆల్రెడీ చెప్పినట్లు ఓన్లీ పీఈ రేషియోని బేస్ చేసుకొని చెప్పలేము. దానికి ఇంకా షేర్ ప్రైస్ అలాగే ఎర్నింగ్స్‌ని మిగతా వేరియబుల్స్‌ని కూడా చెక్ చేసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ పీఈ రేషియో అని కూడా మనం ఫస్ట్ కన్సిడర్ తీసుకోవడం వల్ల వాటి మధ్య ఉన్న కాంపిటీషన్‌లో బెటర్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పీఈ రేషియోని కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మంచి ప్రాఫిట్స్ రావడానికే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది పీఈ రేషియోకి సంబంధించిన డీటెయిల్స్. పీఈ రేషియోని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? అండ్ దానివల్ల యూజెస్ ఏంటి? అప్లికేషన్స్ ఏంటి? దాన్ని యూజ్ చేసుకొని ఒక కంపెనీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది ఎలా డిసైడ్ అవుతాము?
సో, ఈ పీఈ రేషియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఫండమెంటల్ అనాలిసిస్ బేసిక్ వీడియోస్ కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.